సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పడం అసాధ్యం. కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ల తరబడి సినిమాలు చేస్తున్నారా అని అదృష్టం ఇంకొంతమందికి 1-2 చిత్రాలతోనే కాదు ఓవర్ నైట్లోనే వారికి స్టార్ స్టేటస్ లభిస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ లభించడమే కాకుండా వారికి అన్ని భాషల ఇండస్ట్రీలు కూడా పెద్దపీట వేస్తాయనడంలో సందేహం లేదు. ఇకపోతే అలా ఒక సినిమాతో ఓవర్ నైట్లోనే స్టార్ స్టేటస్ను సొంతం చేసుకున్న అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రుక్మిణి వసంత్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె అక్కడే పలు చిత్రాలలో నటించి తెలుగులో హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడు అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇటీవల శివ కార్తికేయన్తో మదరాసి అనే సినిమా చేసింది, కానీ అది కూడా పెద్దగా మెప్పించలేదు. తరువాత ప్రముఖ కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా సినిమా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 2 రిలీజ్ చేశారు. ఆ సినిమాలో కనకావతి పాత్రలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. యువరాణి పాత్రలో ఒదిగిపోయిన రుక్మిణి వసంత్ కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టిని కూడా నటనలో డామినేట్ చేసింది అంటే ఇక తన నటనతో ఆమె ఏ రేంజ్లో ఆడియన్స్ని మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి వసంత్. ఏకంగా బాలీవుడ్కి పయనమవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే కాంతారా 2 సినిమాతో భారీ అదృష్టాన్ని పాపులారిటీని సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ మాట్లాడుతూ, హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమే. బాలీవుడ్లో కూడా మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి. దేవుడు దయతో త్వరలోనే ఆ పనిని కూడా ప్రారంభిస్తానని అనుకుంటున్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే బాలీవుడ్లోకి తొలి అడుగు వేయబోతున్న రుక్మిణి వసంత్కి సౌత్ ఇండస్ట్రీలో లాగే బాలీవుడ్లో కూడా అదృష్టం వస్తుందా అనే కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈమె నటించబోయే తొలి బాలీవుడ్ సినిమా కూడా విజయం సాధించింది అంటే ఇక అమ్మడి రేంజ్ భారీగా పెరిగిపోవడంలో సందేహం లేదు. అంతేకాదు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలోకి కూడా చేరిపోతుంది అని అభిమానులు కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి రుక్మిణి వసంత్ అదృష్టం ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఆ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు సినిమా ఫలితం కోసం కూడా ఎదురు చూడాల్సిందే.